భారతదేశం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శృతి మించిన కామెంట్స్ చేశారు. ఇండియన్ ఎకానమీ ఒక డెడ్ ఎకానమీ అని వ్యాఖ్యానించారు. ఇంతటి దారుణంగా ఇండియన్ ఎకానమీని ఈ మధ్య కాలంలో ఎవరూ వర్ణించలేదు. అంతేకాదు, ఇండియా రష్యా దొందు దొందే, సన్యాసి రాసుకుంటే ఏమవుతుంది, బూడిద రాలుద్దని చెప్పి ఆయన వ్యాఖ్యానించారనమాట. అంటే రెండు రెండే డెడ్ ఎకానమీస్, వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత మాత్రం నష్టమేం లేదు. బ్రిక్స్ అనేది ఏదో కూటమి అనుకుంటున్నారు, అదొక చెత్త కూటమి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారనమాట. సో భారతదేశం రష్యాతో దగ్గర అవుతుందని, రష్యా దగ్గర మిలిటరీ ఎక్విప్మెంట్ కొనుక్కుంటుందని, అంతేకాదు రష్యా దగ్గర డిస్కౌంటెడ్ రేట్కి ఆయిల్ కొనుక్కుంటుందని, రష్యాతో ఈ స్నేహం తనకి ఏమాత్రం నచ్చట్లేదని ఇండియాపై వ్యాఖ్యానించారు. అందుకే ఇండియా పైన అడిషనల్ పెనాల్టీస్ వేస్తున్నానని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. రీసెంట్గా మనకు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ మొన్న ఆయన ట్రూత్ సోషల్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి భారతదేశం పైన 25% టారిఫ్స్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారనమాట. అసలు ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అనే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? ఇన్ఫాక్ట్ ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుందన్నమాట. ప్రపంచంలో చాలా మంది భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి, సప్లై చైన్లో భారతదేశాన్ని ఒక భాగస్వామి చేయడానికి ట్రై చేస్తారు. ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాయి. రీసెంట్గా ఇండియా యూకే మధ్య కూడా ఒక పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగిందనమాట. అంటే ప్రపంచం మొత్తం వాణిజ్యం కోసం భారతదేశం వైపు చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ మాత్రం మన గురించి హీనంగా వ్యాఖ్యానించడం చాలా పెద్ద తప్పే అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ మనం చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ కాదు డెడ్ ఎకానమీ, అమెరికన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అనమాట. వాళ్ళకి బోల్డ్ అంత అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన తీసుకొస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో దానివల్ల ఇంకా $3-4 ట్రిలియన్ మేర అమెరికా అప్పులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఇండియన్ ఎకానమీ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. పీపీపీలో మంది $15 ట్రిలియన్ ఎకానమీ అనమాట. అదేవిధంగా ఇండియన్ జీడిపి ప్రపంచంలో 4th లార్జెస్ట్ జీడిపి అనమాట, $4.41 ట్రిలియన్. దాంతోపాటు డెట్ టు జీడిపి రేషియో మంది 80%. ప్రపంచంలో పెద్ద పెద్ద ఎకానమీస్ కన్నా కూడా మన డెట్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. దాంతోపాటు ప్రపంచంలోనే భారతదేశం రోడ్ నెట్వర్క్ అనేది 2nd లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్. దాంతోపాటు మెట్రో రైల్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక భారతదేశాన్ని 3rd లార్జెస్ట్ రైల్ నెట్వర్క్ అనమాట. ఇలా మనం చూస్తే అనేక అంశాల్లో మనం చాలా ముందున్నాం. అయితే అమెరికా ఇప్పుడు తన సెల్ఫ్ గోల్ తనే వేసుకుంటుంది. భారతదేశం మీద మాటలని, భారతదేశం మీద ఆంక్షలు విధించి ట్యాక్సెస్ వేసి అమెరికా ఏం చేస్తుందంటే అమెరికా తప్పు చేస్తుంది. ఎందుకంటే చైనా అనేది అమెరికాకి పెద్ద థ్రెట్. చైనాని చెక్ పెట్టాలంటే ఇండియా గ్రో అవ్వాలి, ఇండియన్ మార్కెట్స్ గ్రో అవ్వాలి. ఇప్పుడు అమెరికా ఇండియా పైన టారిఫ్స్ వేసి ఇండియన్ ఇండస్ట్రీస్ని దెబ్బతీస్తే ఎవరు పెరుగుతారు? చైనా పెరుగుద్ది. ఎవరికి నష్టం? అమెరికాకి నష్టం. రెండోది, ఇండియా జాన్ మెర్షిమర్ అని చెప్పి న్యూ రియలిస్ట్ అంటాం, లేదా స్ట్రక్చరల్ రియలిస్ట్ అంటాం. ఆయన ఒక మాట అంటారు, ఏ దేశం యొక్క శక్తిని చూడాలని సరే 2 రిసోర్సెస్ మనం చూడాలి. ఒకటి పాపులేషన్, రెండోది ఆ దేశంలో ఉన్న రిసోర్సెస్. భారతదేశంలో 2 కూడా మెండుగా ఉన్నాయి. అంతేకాదు, యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఈరోజు మనం చూస్తే కనుక అందరూ యూత్ఫుల్, 25 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళే సగం జనాభా ఉన్నారు భారతదేశంలో. ఇంత పెద్ద డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉన్న దేశం ఉందన్నమాట. ఇలాంటి దేశాన్ని పట్టుకుని డెడ్ ఎకానమీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యాఖ్యానిస్తారు? ఇన్ఫాక్ట్ ప్రపంచంలోనే భారత ఎకానమీ అనేది బ్రైట్ స్పాట్లో ఉంది, చాలా వెలుగుతోందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్, భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉందంటానికి. అండ్ ఎప్పుడైతే మన దేశ ప్రజలు మనం చూస్తే కనుక ఇండియన్ ఎకానమీలో మనం చూస్తే ఈ రోజు కూడా అగ్రికల్చర్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మాత్రమే కాస్త డౌన్ సైడ్లో ఉంది. స్టిల్ ఇండియన్ ఎకానమీ ఇస్ బ్లూమింగ్ అనమాట. దానిలో ఎటువంటి అనుమానం లేదు. 2047కి అమెరికా చుట్టూ తిరగటం కాదు ప్రజలు, ఇండియా చుట్టూ తిరుగుతారనమాట. దేశాలు, ప్రజలు, వ్యవస్థలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన చెప్పిన మాటలు, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే వ్యాఖ్యానించారో ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీని, అది చాలా తప్పు.